ఈ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో దేనికోసం డిస్కస్ చేసుకున్నాం అంటే డిఎఫ్ఎస్ టెక్నిక్. అంటే గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్స్ లో మనకి 2 టెక్నిక్స్ ఉంటాయి. ఆ 2 టెక్నిక్స్ ఏంటి అంటే డిఎఫ్ఎస్ టెక్నిక్, సెకండ్ వన్ బిఎఫ్ఎస్ టెక్నిక్ అని ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం. ఓకే, అండ్ లాస్ట్ క్లాస్ లో మనం డిఎఫ్ఎస్ టెక్నిక్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్స్ అంటే ట్రావర్సల్ టెక్నిక్స్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే గ్రాఫ్ తీసుకున్నామో అందులో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ని మనం విజిట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే ట్రావర్సల్ టెక్నిక్స్ అంటాం. ఏ నోట్స్ ని మనం విజిట్ చేస్తాం, గ్రాఫ్ లో కూడా నోట్స్ ని విజిట్ చేస్తాం కాబట్టి దాన్ని ఏమని పిలుస్తాం అంటే గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్ అంటాం. ఇటువంటి టెక్నిక్స్ మనకి 2 టైప్స్ ఉంటాయి అని నేర్చుకున్నాం. అది ఫస్ట్ వన్ ఏంటి డిఎఫ్ఎస్, సెకండ్ వన్ ఏంటి అంటే బిఎఫ్ఎస్. డిఎఫ్ఎస్ అంటే మీనింగ్ ఏంటి డెప్త్ ఫస్ట్ సెర్చ్, బిఎఫ్ఎస్ అంటే మీనింగ్ ఏంటి బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. ఓకే, సో ఏవైతే మనం టెక్నిక్స్ అని చెప్పుకున్నామో ఈ బిఎఫ్ఎస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి స్టాక్ యూజ్ చేస్తాము అని నేర్చుకున్నాం. అండ్ ఈ బిఎఫ్ఎస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి క్యూ యూజ్ చేస్తాము అని నేర్చుకున్నాం. ఏదైతే స్టాక్ యూజ్ చేస్తాము, క్యూ యూజ్ చేస్తాము అని నేర్చుకున్నామో అప్పుడే మనం స్టాక్ ఎలా వర్క్ అవుతుంది, క్యూ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకే కదా, సో ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకునే టెక్నిక్ ఏంటి అంటే బిఎఫ్ఎస్ టెక్నిక్. సో బిఎఫ్ఎస్ అంటే మీనింగ్ ఏంటన్నమాట బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ టెక్నిక్. ఓకే, దీన్ని బిఎఫ్ఎస్ టెక్నిక్ అంటాం. దీనికోసం మనం ఏం యూజ్ చేస్తామని చెప్తున్నాను, క్యూ యూజ్ చేస్తాం. ఓకే, ఎలా అయితే డిఎఫ్ఎస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి స్టాక్ యూజ్ చేస్తామో ఇప్పుడు క్యూ బిఎఫ్ఎస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి క్యూ యూజ్ చేస్తాం. ఓకే, సో క్యూ యూజ్ చేస్తాం అంటే క్యూ ఎలా వర్క్ అవుతుందో మనకు తెలియాలి. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లోనే మనం స్టాక్ ఎలా వర్క్ అవుతుంది, క్యూ ఎలా వర్క్ అవుతుందో డిస్కస్ చేసుకున్నాం. సో క్యూ అనేది ఎలా ఉంటుంది, బోత్ 2 ఎండ్స్ కూడా ఓపెన్ గా ఉంటాయి. ఇందులో ఇన్సర్షన్ కోసం మనం ఏదైతే వెర్టెక్స్ ని ఇన్సర్ట్ చేస్తామో దానికోసం రేర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఏదైతే వెర్టెక్స్ ని డిలీట్ చేస్తామో దానికోసం ఫ్రంట్ ఎండ్ యూజ్ చేస్తాం. స్టార్టింగ్ రేర్ ని ఫ్రంట్ స్టార్టింగ్ ఇండెక్స్ దగ్గర ప్లేస్ చేసుకుంటాం. ఇన్సర్ట్ చేసేటప్పుడు రేర్ తో ఇలా ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తాం, డిలీట్ చేసేటప్పుడు ఫ్రంట్ తో ఇలా డిలీట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో క్యూ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లో వర్క్ అవుతుంది. ఏదైతే ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తామో అదే ఫస్ట్ డిలీట్ అవుతుంది అని కూడా నేర్చుకున్నాం. ఓకే కదా, సో ఇప్పుడు మనం నేర్చుకునే టెక్నిక్ ఏంటి, ఈ క్యూని యూజ్ చేసి బిఎఫ్ఎస్ టెక్నిక్. ఓకే, సో బిఎఫ్ఎస్ లో మనం యూజ్ చేసేది ఏంటంటే క్యూ యూజ్ చేస్తాం. బిఎఫ్ఎస్ అంటే మీనింగ్ ఏంటంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. ఓకే, సో ఇప్పుడు ఈ టెక్నిక్ ఎలా అప్లై అవుతుంది, ఓకే అంటే ఈ టెక్నిక్ బిఎఫ్ఎస్ టెక్నిక్ ఏదైతే ఉందో ఆ బిఎఫ్ఎస్ టెక్నిక్ యూజ్ చేసి మనం ఆ గ్రాఫ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వెర్టెక్స్ ని కూడా ఎలా విజిట్ చేస్తాం. ఓకే, సో ఒక గ్రాఫ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఒక గ్రాఫ్ తీసుకుంటున్నాను. B1, B2, B3, B4, B5, B6, B7, B8. సో ఈ విధంగా నేను ఒక గ్రాఫ్ తీసుకున్నాను. ఇవన్నీ వెర్టెక్స్. ఇదిగోండి నేను తీసుకున్న గ్రాఫ్ ఇలా ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏ టెక్నిక్ అప్లై చేస్తున్నాం, ఈ గ్రాఫ్ కి బిఎఫ్ఎస్ టెక్నిక్ అప్లై చేస్తున్నాం. ఎలా అయితే బిఎఫ్ఎస్ టెక్నిక్ అప్లై చేసేటప్పుడు ఆ గ్రాఫ్ లో ఏదో ఒక వెర్టెక్స్ ని స్టార్టింగ్ వెర్టెక్స్ కింద తీసుకున్నామా, సేమ్ బిఎఫ్ఎస్ టెక్నిక్ కూడా అప్లై చేసేటప్పుడు ఏం చేస్తాం, ఈ గ్రాఫ్ లో ఏదో ఒక వెర్టెక్స్ ని స్టార్టింగ్ వెర్టెక్స్ కింద తీసుకోవచ్చు. పర్టికులర్ గా ఈ వెర్టెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి అన్న రూల్ ఏం లేదు. మీరు ఏదో ఒక వెర్టెక్స్ ని స్టార్టింగ్ వెర్టెక్స్ కింద తీసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు కూడా మనం ఏం చేద్దాం అనమాట, ఈ గ్రాఫ్ లో ఏదో ఒక వెర్టెక్స్ ని ఎలా అయితే బిఎఫ్ఎస్ లో స్టార్టింగ్ వెర్టెక్స్ కింద తీసుకున్నామో బిఎఫ్ఎస్ లో కూడా ఈ గ్రాఫ్ లో ఉన్న 8 వెర్టెక్స్ లో కూడా ఏదో ఒక వెర్టెక్స్ ని స్టార్టింగ్ వెర్టెక్స్ కింద తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం అప్లై చేసేది బిఎఫ్ఎస్ టెక్నిక్. ఆ బిఎఫ్ఎస్ టెక్నిక్ మనం యూజ్ చేసేది క్యూ కాబట్టి ఇప్పుడు మీరు తీసుకున్న స్టార్టింగ్ వెర్టెక్స్ కాస్త ఏం చేస్తారంటే మీరు తీసుకున్న వెర్టెక్స్ కాస్త ఏం చేయాలి అంటే క్యూలో ప్లేస్ చేయాలి. ఓకే, బిఎఫ్ఎస్ అయితే స్టాక్ లో ప్లేస్ చేయాలి అని నేర్చుకున్నాం. ఇప్పుడు మనం అప్లై చేసేది బిఎఫ్ఎస్ టెక్నిక్ కాబట్టి మీరు తీసుకున్న మీరు సెలెక్ట్ చేసుకున్న వెర్టెక్స్ కాస్త స్టార్టింగ్ వెర్టెక్స్ కింద తీసుకొని దాన్ని కాస్త ఎక్కడ ప్లేస్ చేయాలంటే క్యూలో ప్లేస్ చేయాలి. ఓకే, ఇలా క్యూలో ప్లేస్ చేసిన తర్వాత దాని స్టేటస్ ని ఎలా ప్లేస్ చేయాలంటే వెయిటింగ్ కింద ప్లేస్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు, స్టార్టింగ్ వెర్టెక్స్ ని తీసుకుంటారు. ఇలా తీసుకున్న స్టార్టింగ్ వెర్టెక్స్ ని కాస్త ఎక్కడ ప్లేస్ చేయాలి, క్యూలో ప్లేస్ చేస్తారు. ఇలా ప్లేస్ చేసిన క్యూ యొక్క స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని వెయిటింగ్ ప్లేస్ కింద ప్లేస్ చేస్తారు. అంటే దాన్ని ఇంకా ప్రాసెస్ చేయలేదు, జస్ట్ వెయిటింగ్ స్టేట్ లో పెట్టాం.
ఓకే, ఎప్పుడైతే మనం ఒక వెర్టెక్స్ స్టార్టింగ్ వెర్టెక్స్ కింద తీసుకొని క్యూలో ప్లేస్ చేసేసామో నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఈ క్యూ అనేది నాన్ ఎంటీ అయ్యేంత వరకు కూడా ఓకే మనం ఏం చేయాలంటే 2 స్టెప్స్ ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ క్యూ అనేది నాన్ ఎంటీ అయ్యేంత వరకు కూడా 2 స్టెప్స్ ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ 2 స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనకి ఏదైతే క్యూలో మనం ప్లేస్ చేసామో ఆల్రెడీ ఒక వెర్టెక్స్ ని స్టార్టింగ్ వెర్టెక్స్ ని తీసుకొని ఆ స్టార్టింగ్ వెర్టెక్స్ ని కాస్త క్యూలో ప్లేస్ చేసాం, దాని స్టేటస్ కాస్త వెయిటింగ్ స్టేట్ లో పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ వెయిటింగ్ స్టేట్ లో పెట్టిన ఆ వెర్టెక్స్ ని కాస్త నేను ఆ క్యూ నుండి రిమూవ్ చేసేస్తాను. ఓకే, రిమూవ్ చేస్తాము అంటే అలా రిమూవ్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం? ఫ్రంట్ యూజ్ చేస్తాం. సో రిమూవ్ ద నోడ్ అట్ ఫ్రంట్. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసి నేను ఆ నోడ్ ని రిమూవ్ చేసేసి ఆ రిమూవ్ చేసిన నోడ్ యొక్క స్టేటస్ కాస్త విజిటెడ్ కింద ప్లేస్ చేస్తాను. ఓకేనా, ఇలా విజిటెడ్ కింద ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే నేను ఏదైతే వెర్టెక్స్ ని రిమూవ్ చేసేసానో ఆ రిమూవ్ చేసిన వెర్టెక్స్ యొక్క నైబర్ నోడ్స్ అన్నింటినీ కూడా క్యూలో ప్లేస్ చేస్తాను. ఓకే, యాడ్ అలా ప్లేస్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం? క్యూలో రేర్ అండ్ యూజ్ చేస్తాం. కాబట్టి యాడ్ ఆల్ ద నైబర్ నోడ్స్, అన్ని నైబర్ నోడ్స్ ని కూడా యాడ్ ఆల్ ద నైబర్ నోడ్స్ ఆఫ్ ఆఫ్ దట్ వెర్టెక్స్. ఏ వెర్టెక్స్ రిమూవ్ చేసిన వెర్టెక్స్. ఓకే, యాడ్ ఆల్ ద నైబర్ నోడ్స్ ఆఫ్ దట్ వెర్టెక్స్ టు ద రేర్ ఎండ్. రేర్ ఎండ్ నేను ఏం చేస్తాను అన్నమాట అన్నిటినీ కూడా యాడ్ చేస్తాను. ఓకే, సో మనం బిఎఫ్ఎస్ టెక్నిక్ ఏదైతే అప్లై చేస్తామో ఆ బిఎఫ్ఎస్ టెక్నిక్ అప్లై చేసేటప్పుడు ఏదో ఒక గ్రాఫ్ లో స్టార్టింగ్ ఏం చేస్తాం, ఏదో ఒక వెర్టెక్స్ ని స్టార్టింగ్ వెర్టెక్స్ కింద తీసుకుంటాం. అలా తీసుకున్న స్టార్టింగ్ వెర్టెక్స్ ని కాస్త నేను క్యూలో ప్లేస్ చేస్తాను. ఓకే, ఆ క్యూలో ప్లేస్ చేసిన స్టార్టింగ్ వెర్టెక్స్ ఆ వెర్టెక్స్ యొక్క స్టేటస్ ప్రెజెంట్ ఏంటంటే వెయిటింగ్ స్టేట్ లో ఉంది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇలా క్యూలో ప్లేస్ చేసిన ఆ వెర్టెక్స్ ని కాస్త ఆ క్యూ నుండి రిమూవ్ చేసి ఆ వెర్టెక్స్ ని కాస్త నేను ప్రాసెస్ చేసి దాని యొక్క స్టేటస్ ని విజిటెడ్ కింద ప్లేస్ చేస్తాను. ఓకే, అది సెకండ్ స్టెప్. ఇక నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఎప్పుడైతే నేను ఒక వెర్టెక్స్ ని క్యూ నుంచి రిమూవ్ చేసి దాని యొక్క ప్రాసెస్ ని ఎగ్జిక్యూట్ చేసి స్టేటస్ ని విజిట్ చేస్తానో ఆటోమేటిక్గా నేను ఏం చేస్తాను అంటే ఆ డిలీట్ చేసిన అంటే ఆ రిమూవ్ చేసిన వెర్టెక్స్ యొక్క నైబర్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేను ఏం చేస్తానంటే క్యూలో ప్లేస్ చేసుకుంటాను. ఓకే, సో డిఎఫ్ఎస్ కి బిఎఫ్ఎస్ కి డిఫరెన్స్ ఏంటంటే సేమ్ యాజ్ యూజువల్ గా డిఎఫ్ఎస్ లో కూడా స్టార్టింగ్ వెర్టెక్స్ ని తీసుకుంటాం, ఏదో ఒక వెర్టెక్స్ ని దాన్ని కాస్త స్టాక్ లో ప్లేస్ చేస్తాం. ఈ స్టాక్ లో ప్లేస్ చేసిన ఆ వెర్టెక్స్ ని కాస్త మనం ఏం చేస్తాం, విజిటెడ్ కింద ప్లేస్ చేసి దాని నైబర్ నోడ్స్ ఏదో ఒక నోడ్ ని తీసుకున్నాం. ఓకే, బట్ బిఎఫ్ఎస్ లో మనం ఏం చేస్తాం అంటే దాని నైబర్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం క్యూలో ప్లేస్ చేసేయాలి. ఓకే, సో అప్లై చేసి చూద్దాం. చూడండి, సో నేను ఇప్పుడు ఏం చెప్తాను, సో స్టార్టింగ్ వెర్టెక్స్ ఏదో ఒక గ్రాఫ్ లో ఏదో ఒక వెర్టెక్స్ ని స్టార్టింగ్ వెర్టెక్స్ కింద తీసుకుందాం. సో నేను V1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇలా క్యూ తీసుకుందాం. ఈ క్యూలో ఏం చేద్దాం అంటే V1 అనే వెర్టెక్స్ ని తీసుకున్నాం. ఎప్పుడైతే ప్లేస్ చేశానో రేర్ యూజ్ చేసి కదా ప్లేస్ చేస్తాం. ఇదిగోండి రేర్ ఇక్కడ ప్లేస్ చేశాను, ఫ్రంట్ నార్మల్ గా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు క్యూలో ఏదైతే ఉందో ఇప్పుడు స్టార్టింగ్ ఏం చేస్తాం, సెలెక్ట్ ఎనీ వెర్టెక్స్ స్టార్టింగ్ వెర్టెక్స్. సో స్టార్టింగ్ వెర్టెక్స్ ని తీసుకున్నాను. నెక్స్ట్ మనం చేసేది ఏంటన్నమాట, ఇప్పుడు వెయిటింగ్ స్టేట్ లో ఉంది, దీన్ని కాస్త ప్రాసెస్ చేయాలి. సో ఇలా ప్రాసెస్ చేయడానికి ఏం చేస్తాం, దీన్ని కాస్త రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేస్తాం అంటే దేన్ని యూజ్ చేసి రిమూవ్ చేస్తాం, ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసి రిమూవ్ చేస్తాం. ఓకే, సో ఇలా ఎప్పుడైతే మనం ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసి రిమూవ్ చేసామో దాని స్టేటస్ ని కాస్త ఎలా ప్లేస్ చేయాలి, విజిట్ కింద ప్లేస్ చేయాలి. ఇదిగోండి V1 అనే వెర్టెక్స్ ని కాస్త విజిట్ కింద ప్లేస్ చేస్తాం. ఓకే, మరి ఎప్పుడైతే ఒక వెర్టెక్స్ ని విజిట్ చేసేసామో నెక్స్ట్ బిఎఫ్ఎస్ లో ఏం చేయాలి అంటే దాని నైబర్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నైబర్ నోడ్స్ అన్నింటినీ కూడా మనం క్యూలో ప్లేస్ చేసుకోవాలి. దాని నైబర్ నోడ్స్ ఏమున్నాయి చూడండి, V2, V8, V3. ఓకేనా, సో వీటన్నింటినీ నేను ఏం చేస్తాను, V2, V8, V3 వీటన్నింటినీ నేను ఏం చేస్తాను అంటే రేర్ యూజ్ చేసి ఇన్సర్ట్ చేస్తాను. అంతేగా క్యూలో మనం యాడ్ చేయడానికి రేర్ యూజ్ చేస్తాం కాబట్టి రేర్ యూజ్ చేసి నేను వాటన్నింటినీ కూడా క్యూలో ప్లేస్ చేస్తాను. ఓకే, సో ఇలా ప్లేస్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ మనం స్టెప్స్ ని 2, 3 రిపీట్ చేయమన్నాం. రిమూవ్ చేస్తాను, దాని నైబర్ నోడ్స్ అన్నింటినీ క్యూలో ప్లేస్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, రిమూవ్ చేయాలి. దేన్ని రిమూవ్ చేస్తాం,
మనకి క్యూ యొక్క ప్రాపర్టీ ఏంటి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి క్యూలో ఏదైతే ఫస్ట్ ఉందో దాన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఏం యూజ్ చేస్తాం అని చెప్పుకున్నాం, ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసి రిమూవ్ చేస్తాం. కాబట్టి ఈ ఫ్రంట్ ఎండ్ కాస్త ఈ ప్లేస్కి తీసుకొచ్చి స్టార్టింగ్ నోడ్ ఏదైతే ఉందో దాని దగ్గర తీసుకొచ్చి ఈ V2 కాస్త ఇప్పుడు ఏం చేయాలి, రిమూవ్ చేయాలి. ఎప్పుడైతే మనం డిలీట్ చేస్తామో ఆ వెర్టెక్స్ యొక్క స్టేటస్ ని కాస్త ఎలా ప్లేస్ చేస్తాం, విజిట్ కింద ప్లేస్ చేస్తాం. ఓకే, విజిట్ కింద ప్లేస్ చేసేసి వదిలేస్తామా, దీని యొక్క నైబర్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో చూసుకోవాలి. ఓకే, V2 యొక్క నైబర్ నోడ్స్ ఏవి ఉన్నాయో చూసుకోండి, V4 నెక్స్ట్ V5. ఇక్కడ రాస్తా చూడండి, V2 యొక్క అన్విజిటెడ్ నైబర్ నోడ్స్ ఏమున్నాయి, V4 V5. సో V4 V5. ఓకే, సో V4 V5 లో మనం ఏం తీసుకోవాలంటే BFS టెక్నిక్ ఎప్పుడు కూడా లెవెల్ బై లెవెల్ సెర్చ్ అన్నమాట. ఓకే, ఒక లెవెల్ తర్వాత ఒక లెవెల్ తీసుకుంటాం. కాబట్టి నెక్స్ట్ లెవెల్లో ఉన్న నోడ్ V4 కాబట్టి నేను ఏం చేస్తానంటే V4 నోడ్ ని దాని యొక్క నైబర్ నోడ్స్ అన్నింటినీ ప్లేస్ చేస్తాం. కాబట్టి దీని యొక్క నైబర్ నోడ్స్ అనగానే V4 V5 ఉన్నాయి. సో లెవెల్ బై లెవెల్ వేసుకుంటాం కాబట్టి V4 V5. BFS ఎప్పుడు కూడా లెవెల్ బై లెవెల్ వెళ్తాం. చూడండి, V1 తర్వాత ఏం చేస్తాను నేను, నెక్స్ట్ లెవెల్లో ఉన్న నోట్స్ కాస్త దాని నైబర్ నోట్స్ కాబట్టి V2 V8 V3 వేసాను. దాని తర్వాత V2 మనం స్టార్టింగ్ వెర్టెక్స్ తీసుకున్నాం కాబట్టి దాని నైబర్ నోట్స్ ఏమున్నాయి, V4 V5 ఉన్నాయి. లెవెల్ బై లెవెల్ వేసుకుంటాం కాబట్టి నేను ఏం చేస్తాను, V4 V5 వేస్తాను. ఓకే, సో ఎప్పుడైతే V2 యొక్క నైబర్ నోడ్స్ అన్నింటినీ ప్లేస్ చేశానో నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయాలి. ఏం చేయాలి, రిమూవ్ ద స్టార్టింగ్ నోడ్ ఆఫ్ ద క్యూ యూజింగ్ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసి ఏం చేయాలి, ఈ స్టార్టింగ్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయాలి. స్టార్టింగ్ నోడ్ ఏంటి, V8 ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను, V8 అనే నోడ్ ని కాస్త రిమూవ్ చేస్తాను. ఇలా రిమూవ్ చేయడంతో పాటు V8 కొన్న నైబర్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో చూసుకోవాలి. ఓకే, అండ్ V8 కొన్న నైబర్ నోడ్స్ ఏమున్నాయి, V4 ఉంది, ఇంకా ఏమున్నాయి నైబర్ నోడ్స్ అనగానే V1 ఉంది, నెక్స్ట్ ఇంకేమున్నాయి V4 కి V8 కి V1 ఉంది, V4 ఉంది, ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేం లేదు. సో V4 V1 అనేది ఆల్రెడీ ఎలా ఉండాలి, మనకి అన్విజిటెడ్ అయి ఉండాలి. మరి ఆల్రెడీ విజిట్ చేసామా లేదా అంటే మనం V1 అని విజిట్ చేసేసాం అండ్ అట్ ది సేమ్ టైం V4 ఆల్రెడీ మనం క్యూలో ప్లేస్ చేస్తాం కాబట్టి ఏమీ లేదు. సో V8 మనం విజిట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే V8 విజిట్ చేస్తాం రిమూవ్ చేస్తాం కదా, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, యాజ్ యూజువల్ గా ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసి నెక్స్ట్ నోడ్ ని నెక్స్ట్ క్యూలో ఉన్న ఫస్ట్ నోడ్ ని కాస్త డిలీట్ చేయాలి. సో రేర్ సో ఫ్రంట్ ని కాస్త నేను యూజ్ చేసి ఏం చేస్తాను, V3 ని డిలీట్ చేస్తాను. అదేగా ఫస్ట్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాం అన్నమాట, V3 ని డిలీట్ చేస్తున్నాము. ఎప్పుడైతే V3 ని డిలీట్ చేశానో దాని స్టేటస్ ని కాస్త డిస్టెంట్ కింద ప్లేస్ చేశాను. సో దీన్ని క్యూ నుండి తీసేస్తాను. మరి క్యూ నుండి రిమూవ్ చేస్తామంటే ఎలా వదిలేస్తామా, వదిలేయకూడదు. సో V3 యొక్క నైబర్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవాలి. ఆ నైబర్ నోడ్స్ లో అన్విజిటెడ్ ఏదైనా నోడ్ ఉంటే కనుక దాన్ని క్యూలో ప్లేస్ చేసుకోవాలి. సో V3 యొక్క నైబర్ నోడ్స్ ఏమున్నాయి, V1, నెక్స్ట్ ఏముంది V6, నెక్స్ట్ V4 V6. V3 చూడండి, V1 V4 V6 అవి కూడా ఉన్నాయి. మరి అన్విజిటెడ్ అంటే V1 ని విజిట్ చేసేసాను, V4 ఆల్రెడీ క్యూలో ప్లేస్ చేస్తాను, V6 ఎక్కడ లేదు కాబట్టి V6 ని ప్లేస్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఏం చేయాలి, క్యూలో ఉన్న స్టార్టింగ్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని కాస్త రిమూవ్ చేయాలి. ఇలా రిమూవ్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే ఫ్రంట్ ఎండ్ యూజ్ చేస్తాం. కాబట్టి ఫ్రంట్ ఎండ్ నేను ఇక్కడ తీసుకొచ్చి V4 ని కాస్త డిలీట్ చేస్తున్నాను, దాని స్టేటస్ ని కాస్త విజిట్ చేసేస్తాను. ఓకే, సో ఎప్పుడైతే V4 ని మనం విజిట్ చేసినామో వెంటనే దాని నైబర్ నోడ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. V4 కి నైబర్ నోడ్స్ ఏమున్నాయి, V8, నెక్స్ట్ ఏముంది V2, నెక్స్ట్ V3, నెక్స్ట్ V7, అంతేగా ఉన్నాయి అంతే. నెక్స్ట్ V4 కి ఏమేమి నైబర్ నోడ్స్ ఉన్నాయి, V2, V8, V3, V7. సో ఈ ఉన్న 4 నోడ్స్ లో కూడా మనం ఏం తీసుకోవాలి, అన్విజిటెడ్ తీసుకోవాలి. మరి విజిట్ చేసామో లేదో చెక్ చేసుకుందాం. V8 ఆల్రెడీ విజిట్ చేసేసాం, దాని స్టేటస్ విజిట్ కిందే ఉంది. నెక్స్ట్ V2 ఆల్రెడీ విజిట్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ V3 ఆల్రెడీ విజిట్ చేసేసాం. నెక్స్ట్ V7 విజిట్ చేయలేదు కాబట్టి ఏం చేస్తాం అన్నమాట, నెక్స్ట్ క్యూలో V7 ప్లేస్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాం చూడండి, నెక్స్ట్ మళ్ళీ యాజ్ యూజువల్ ప్రాసెస్ క్యూలో స్టార్టింగ్ నోడ్ ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ నోడ్ ని కాస్త రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలి అంటే ఫ్రంట్ ఎండ్ యూజ్ చేస్తాం. సో ఫ్రంట్ ఎండ్ ఇక్కడ ప్లేస్ చేశాను, వెంటనే V5 మనం కాస్త డిలీట్ చేస్తాం.
డిలీట్ చేసిన వెంటనే దాని రిజల్ట్ కాస్త బి స్టేట్ కింద ప్లేస్ చేస్తాను. సో B5ని డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలి మనం B5 యొక్క నైబర్ నోడ్స్ ఏమి ఉన్నాయో ఆ నైబర్ నోడ్స్ లో అన్విజిటెడ్ నోడ్స్ ఏదైనా ఉంటే కనుక దాన్ని ప్లేస్ చేయాలి. B5కి నైబర్ నోడ్స్ ఏమున్నాయి B2 B7 రెండేగా ఉన్నాయి B2 B7. ఓకే, సో ఈ రెండింటిలో కూడా అన్విజిటెడ్ అయి ఉండాలి. B2 విజిటెడ్, B7 ఆల్రెడీ క్యూలో ప్లేస్ చేస్తాం కాబట్టి ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనం ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసి మనం నెక్స్ట్ ఉన్న నోడ్ని కాస్త క్యూలో ఉన్న ఫస్ట్ నోడ్ని కాస్త డిలీట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటన్నమాట B6. సో ఇప్పుడు B6ని కాస్త ఎప్పుడైతే మనం డిలీట్ చేసేస్తామో ఆటోమేటిక్గా దాని స్టేటస్ కాస్త డిలీట్ కింద ప్లేస్ చేస్తాను. వెంటనే B6కి ఏవైతే నైబర్ నోడ్స్ ఉన్నాయో ఆ నైబర్ నోడ్స్లో అన్విజిటెడ్ నైబర్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేయాలి. కాబట్టి B6కి ఏవైనా అన్విజిటెడ్ నైబర్ నోడ్స్ ఉన్నాయేమో చూసుకుంటున్నాం. B6కి B3 ఒకటి ఉంది, B7 ఒకటి, రెండు ఉన్నాయి. ఓకే, B3 B7 ఈ రెండింటిలో కూడా అన్విజిటెడ్ చూసుకోవాలి. మరి B3 నేను విజిట్ చేస్తాను, B7 ఆల్రెడీ క్యూలో ప్లేస్ చేస్తాను కాబట్టి ఏమీ లేదు. సో నెక్స్ట్ ఏం చేస్తాం ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసి నెక్స్ట్ క్యూలో ఉన్న నోడ్ని కాస్త డిలీట్ చేస్తాను. డిలీట్ చేసిన నోడ్ యొక్క స్టేటస్ కాస్త డిలీట్ చేసిన స్టేటస్ కింద ప్లేస్ చేస్తాను. ఈ B7కి నైబర్ నోడ్స్ ఏమైనా ఉంటే వాటిని ప్లేస్ చేసుకోవాలి. B7కి నైబర్ నోడ్స్ ఏమున్నాయి B4 B5 B6 ఈ మూడింటిలోనే అన్విజిటెడ్ అయి ఉండాలి. ఏమున్నాయి చూడండి B4ని విజిట్ చేస్తాను, B5ని విజిట్ చేస్తాను, B6ని విజిట్ చేస్తాను. సో ఓవరాల్గా ఏం చేస్తాం అనమాట క్యూ ఎంటీ అయిపోయింది. సో క్యూ ఎంటీ అయిపోయిందంటే మీనింగ్ ఏంటన్నమాట నేను ఏదైతే విజిట్ చేస్తానో చూసుకున్నాను నోట్స్ ప్లేస్ చేసి రిమూవ్ చేస్తానో ఆ నోట్స్ అంటే గ్రాఫ్లో ఉన్న నోట్స్ అనేది నేను విజిట్ చేస్తాను అనుకుంటున్నాను. గ్రాఫ్లో ఎన్ని నోట్స్ ఉన్నాయి 8 నోట్స్ ఉన్నాయి. సో 8ని విజిట్ చేసామో లేదండి 1 2 3 4 5 6 7 8. ఓకేనా? సో ఓవరాల్గా బిఎఫ్ఎస్ టెక్నిక్ మనం అప్లై చేస్తున్నాము అంటే ఎలా అప్లై చేయాలి అంటే ఏదో ఒక వెర్టెక్స్ని కాస్త ఏదో ఈ ఉన్న గ్రాఫ్లో ఉన్న వెర్టెక్స్లో ఏదో ఒక వెర్టెక్స్ని స్టార్టింగ్ వెర్టెక్స్ కింద తీసుకోవాలి. అలా తీసుకున్న స్టార్టింగ్ వెర్టెక్స్ని కాస్త క్యూలో ప్లేస్ చేయాలి. ఆల్రెడీ క్యూ ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో క్యూలో ప్లేస్ చేస్తాను. ఇలా క్యూలో ప్లేస్ చేసిన తర్వాత క్యూలో ఉన్నంత వరకు కూడా దాని స్టేటస్ అనేది వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది. ఎప్పుడైతే ఆ క్యూ నుంచి మనం ఫస్ట్ ఏం చేయాలి ప్లేస్ చేసిన తర్వాత స్టార్టింగ్ దాని స్టేటస్ కాస్త వెయిటింగ్లో పెట్టి ఆ తర్వాత ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసి ఆ క్యూలో ఉన్న నోడ్ని కాస్త డిలీట్ చేసి దాని స్టేటస్ని కాస్త విజిటెడ్ కింద ప్లేస్ చేసి దాని యొక్క నైబర్ నోడ్స్ ఏవైతే అన్విజిటెడ్ అంటే ఇప్పటివరకు ప్రాసెస్ వెయిటింగ్ స్టేట్లో కూడా లేకుండా ఉన్న అన్విజిటెడ్ వెర్టెక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త క్యూలో ప్లేస్ చేయాలి. ఓకే, ఆ క్యూలో ప్లేస్ చేసిన తర్వాత మరలా ఏం చేస్తాం మనం వాటన్నింటినీ వెయిటింగ్ స్టేట్లో పెట్టి అందులో ఉన్న స్టార్టింగ్ వెర్టెక్స్ని కాస్త మరలా సెలెక్ట్ చేసుకొని ఆ స్టార్టింగ్ వెర్టెక్స్ని కాస్త మనం ఏం చేయాలి రిమూవ్ చేసి రిజల్ట్లో విజిటెడ్ కింద ప్లేస్ చేసుకొని దాని యొక్క నైబర్ నోడ్స్ ఏవైనా ఉన్నాయేమో చూసుకొని ఆ నైబర్ నోడ్స్లో కూడా వెయిటింగ్ స్టేట్లో కూడా లేకుండా అన్విజిటెడ్ ఉన్న ఏదైతే నోడ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా మరలా క్యూలో ప్లేస్ చేసుకుంటాం. ఈ విధంగా ఓవరాల్గా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తే ఆ గ్రాఫ్లో ఉన్న అన్ని వెర్టెక్స్ని కూడా మనం విజిట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ గ్రాఫ్ అనేది ఏమైంది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సేమ్ బిఎఫ్ఎస్ టెక్నిక్ డైరెక్టెడ్ గ్రాఫ్ అప్లై చేసి చూద్దాం. ఓకే, సో డైరెక్టెడ్ గ్రాఫ్ అప్లై చేద్దాం. చూడండి, సో ఇలా నేను డైరెక్షన్స్ వేసాను, దీని డైరెక్షన్ రావాలి. ఇలా నా దగ్గర డైరెక్టెడ్ గ్రాఫ్ ఉంది. ఓకేనా? సేమ్ టెక్నిక్ ఇప్పుడు నేను డైరెక్టెడ్ గ్రాఫ్ అప్లై చేస్తున్నాను. ఓకే, సో క్యూని తీసుకుందాం. ఇదిగోండి క్యూని తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం స్టార్టింగ్ ఏం చేయాలి ఆ గ్రాఫ్లో ఉన్న ఏదో ఒక వెర్టెక్స్ స్టార్టింగ్ వెర్టెక్స్ కింద తీసుకోవాలి. సో ఈ గ్రాఫ్లో ఉన్న నేను V1 అనే వెర్టెక్స్ని స్టార్టింగ్ వెర్టెక్స్ కింద తీసుకున్నాను. ఓకే కదా? ఇలా తీసుకున్న స్టార్టింగ్ వెర్టెక్స్ని కాస్త నెక్స్ట్ ఏం చేయాలి అంటే క్యూలో ప్లేస్ చేయాలి. ఇదిగోండి క్యూలో ప్లేస్ చేశాను. ఓకే, ఇలా ప్లేస్ చేసిన క్యూలో ఉన్నంత వరకు కూడా ఆ వెర్టెక్స్ యొక్క స్టేటస్ ఎలా ఉంటుందంటే వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇన్సర్ట్ చేసాము అంటే క్యూలో యాడ్ చేసాము అంటే రేర్ యూజ్ చేసి యాడ్ చేస్తాం. ఓకే కదా? ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను మనం ఏదైతే క్యూలో ఉందో ఆ క్యూలో ఉన్న స్టార్టింగ్ వెర్టెక్స్ని కాస్త డిలీట్ చేయాలి. డిలీట్ చేయడానికి మనం ఆల్రెడీ ఏం యూజ్ చేస్తామని నేర్చుకున్నాం ఫ్రంట్ ఎండ్ యూజ్ చేస్తామని నేర్చుకున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసి ఈ క్యూలో ఉన్న వెర్టెక్స్ని కాస్త రిమూవ్ చేస్తాను క్యూ నుండి. ఎప్పుడైతే రిమూవ్ చేసేస్తామో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే రిమూవ్ చేసిన
విజిటెడ్ కింద ప్లేస్ చేసుకోవాలి. అంటే నేను V1 అనే వెర్టెక్స్ ని విజిట్ చేస్తాను. మరి విజిట్ చేసేసి అలా వదిలేయకుండా ఏం చేస్తామంటే నేను ఏదైతే వెర్టెక్స్ ని విజిట్ చేశానో ఆ వెర్టెక్స్ యొక్క నైబర్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చూసుకుందాం. ఈ V1 కి నైబర్ నోడ్స్ ఏమున్నాయి? V2 ఉంది, V3 ఉంది, V8 ఉందా అంటే లేదు. ఎందుకంటే V1 నుంచి V2 కి ఎడ్జ్ వెళ్తుంది, V1 నుంచి V3 కి ఎడ్జ్ వెళ్తుంది, కానీ V1 నుంచి V8 కి ఎడ్జ్ వెళ్ళట్లేదు, V8 నుంచి V1 కి ఎడ్జ్ వెళ్తుంది. కాబట్టి V1 V8 కి నైబర్ కాదు, V8 అనేది V8 కి V1 నైబర్. ఓకే, మనం డైరెక్టర్ గ్రాఫ్ లో కంపల్సరీ యారో మార్క్స్ చూసుకోవాలని ఆల్రెడీ నేర్చుకున్నాం. ఓకే, సో V1 నుంచి V2 కి ఎడ్జ్ వెళ్తుంది కాబట్టి V1 కి V2 అనేది నైబర్ నోడ్. అదే విధంగా V1 నుంచి V3 కి ఎడ్జ్ వెళ్తుంది కాబట్టి V1 కి V3 నైబర్ నోడ్. బట్ V1 కి V8 అనేది V1 నుంచి V8 కి ఎడ్జ్ వెళ్ళట్లేదు, V8 నుంచి V1 కి ఎడ్జ్ వెళ్తుంది కాబట్టి V1 కి V8 నైబర్ నోడ్ కాదు, బట్ V8 కి V1 నైబర్ నోడ్. సో ఓవరాల్ గా ఇప్పుడు మనం క్యూ నుంచి ఏదైతే రిమూవ్ చేసి విజిట్ చేసామో దాని స్టేటస్ ప్లేస్ చేసామో దాని నైబర్ నోడ్స్ నాకు కావాలి కాబట్టి దాని నైబర్ నోడ్స్ నేను చూసుకుంటే నాకు V2 V3 వచ్చాయి. ఓకే, ఈ నైబర్ నోడ్స్ కాస్త మనం క్యూలో ప్లేస్ చేసే ముందు ఇవి ఎలా ఉండాలి? అన్విజిటెడ్ అయ్యి ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం క్యూలో కూడా వెయిటింగ్ స్టేట్ లో ఉండకూడదు. నాకు V2 V3 నేను ఎక్కడా విజిట్ చేయలేదు, అండ్ అట్ ది సేమ్ టైం నాకు క్యూలో కూడా వెయిటింగ్ స్టేట్ లో లేదు. కాబట్టి నేను ఏం చేస్తాను? V2 V3 రెండు ప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఏం చేస్తాం? క్యూలో ఉన్న యాడ్ చేసామంటే ఏం యూజ్ చేసి యాడ్ చేస్తాం? రేర్ యూజ్ చేసి యాడ్ చేస్తాం. ఎందుకంటే రేర్ యూజ్ చేసి యాడ్ చేసాను, చివరి ఎలిమెంట్ దగ్గర రేర్ ఉంది. ఫ్రంట్ ఇక్కడ ఉంది కదా, ఆల్రెడీ ఒకసారి డిలీట్ చేసాం కాబట్టి ఫ్రంట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం ప్రాసెస్ వల్ల రిపీట్ చేయాలి. అంటే ఏంటి? క్యూలో ఉన్న స్టార్టింగ్ వెర్టెక్స్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేయాలి. ఇలా డిలీట్ చేయడానికి నేను ఏం యూజ్ చేయాలి? ఫ్రంట్ ఎండ్ యూజ్ చేయాలి. సో ఇదిగోండి ఫ్రంట్ ఏం చేస్తానన్నమాట, ఇక్కడ తీసుకొస్తాను. ఎప్పుడైతే ఫ్రంట్ ని తీసుకొచ్చానో దాని వర్క్ ఏంటి? డిలీషన్. కాబట్టి V2 అనేది కాస్త డిలీట్ అయిపోతుంది. ఓకే, సో డిలీట్ అయిపోయిన తర్వాత నేను అలా వదిలేయాలా? వదలకూడదు. ఏదైతే నేను విజిట్ కింద ప్లేస్ చేసేసానో ఆ వెర్టెక్స్ యొక్క నైబర్ నోడ్స్ ఏమున్నాయో చూసుకోవాలి. V2 కి నైబర్ నోడ్స్ ఏమున్నాయో చూడండి. V4 ఉంది, నెక్స్ట్ V5 ఉంది, ఇంకేమైనా ఉన్నాయా? V4 V5. V2 నుంచి V4 కి వెళ్తుంది కాబట్టి V2 కి V4 నైబర్ నోడ్, V2 నుంచి V5 కి వెళ్తుంది కాబట్టి V2 కి V5 నైబర్ నోడ్. బట్ V2 నుంచి V1 కి వెళ్తుందా? వెళ్ళట్లేదు, కాబట్టి అది నైబర్ నోడ్ కాదు. సో V2 కి ఏదైనా నైబర్ నోడ్స్ ఉన్నాయంటే V4 ఒక నైబర్ నోడ్ ఉంది, V5 అనేది ఒక నైబర్ నోడ్ ఉంది, ఇంకేమీ లేదు. ఓకే, ఈ నైబర్ నోడ్స్ లో కూడా మనం ఏం తీసుకోవాలి? అన్విజిటెడ్ నైబర్ నోడ్ తీసుకోవాలి. సో అన్విజిటెడ్ నైబర్ నోడ్ అంటే చూడండి, V4 నేను ఎక్కడ విజిట్ చేయలేదు, V5 నేను ఎక్కడ విజిట్ చేయలేదు, అండ్ అట్ ది సేమ్ టైం V4 V5 ఎక్కడ కూడా వెయిటింగ్ స్టేట్ లో లేవు. సో V4 V5 ని ప్లేస్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ప్రాసెస్ ని రిపీట్ చేయాలి. సో ప్రాసెస్ ని రిపీట్ చేసేటప్పుడు ఏం చేస్తాం అన్నమాట, ఏదైతే క్యూలో స్టార్టింగ్ నోడ్ ఉందో ఆ స్టార్టింగ్ నోడ్ ని కాస్త రిమూవ్ చేయాలి. వేరే అనేది ఎక్కడికి వచ్చేస్తుంది? ఇక్కడికి వస్తుంది. ఏదైతే స్టార్టింగ్ నోడ్ ఉందో దాన్ని కాస్త రిమూవ్ చేయాలి. సో ఫ్రంట్ ని ఇక్కడ తీసుకొచ్చాను. ఎందుకోసం అంటే రిమూవ్ చేసే పని కాస్త ఫ్రంట్ చేస్తుంది కాబట్టి. సో ఎప్పుడైతే ఫ్రంట్ రిమూవ్ చేసేస్తుందో వెంటనే దాని స్టేటస్ ని కాస్త విజిట్ కింద ప్లేస్ చేస్తాం. మరి విజిట్ చేసిన నోడ్ యొక్క నైబర్ నోడ్స్ నాకు కావాలి. ఎందుకోసం అంటే వాటిని బట్టి క్యూలో ప్లేస్ చేయాలి. సో V3 కదా విజిట్ చేసాం, V3 యొక్క నైబర్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో చూసుకోండి. వెడ్జ్ అనేది V3 నుంచి V6 వెళ్తుంది. సో V6 అనేది ఒక నైబర్ నోడ్. V3 నుంచి V4 వెళ్తుంది కాబట్టి V4 అనేది ఒక నైబర్ నోడ్. నెక్స్ట్ V3 నుంచి V1 కి ఎడ్జ్ వెళ్ళట్లేదు, V1 నుంచి V3 కి మాత్రం వెళ్తుంది కాబట్టి V3 కి రెండే నైబర్ నోడ్స్ ఉన్నాయి, అది V4 అండ్ V6. ఎప్పుడైతే V4 V6 మనం నైబర్ నోడ్స్ అని అనుకున్నామో ఆ నైబర్ నోడ్స్ లో కూడా క్యూలోకి ఏం ప్లేస్ చేయాలి? అన్విజిటెడ్ నైబర్ నోడ్స్ మాత్రమే ప్లేస్ చేయాలి. V6 ఎక్కడైనా విజిట్ చేసామో చూడండి, విజిట్ చేయలేదు. V4 ఎక్కడ విజిట్ చేయలేదు, కానీ V4 ఆల్రెడీ క్యూలో ఉంది. ఓకే, కాబట్టి మనం ప్లేస్ చేసుకునేది ఏంటంటే V6 ని ప్లేస్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం? ఇన్సర్షన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ డిలీషన్ ప్రాసెస్ చేయాలి. డిలీషన్ చేసేటప్పుడు క్యూలో ఫ్రంట్ లో ఏది ఉందో దాన్ని డిలీట్ చేయాలి. సో V4 ని నేను డిలీట్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను డిలీట్ చేస్తానో వెంటనే దాని స్టేటస్ ని కాస్త విజిట్ కింద ప్లేస్ చేస్తాను. సో ఇప్పుడు విజిట్ చేసిన నోడ్ యొక్క నైబర్ నోడ్స్ ఏమున్నాయో కావాలి. V4 ఉంది, V4 నుంచి ఎడ్జ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూడండి. V4 కి నైబర్ నోడ్స్ ఏమున్నాయో చూడాలంటే V4 నుంచి ఎడ్జ్ వెళ్ళేవి చూడాలి.
V4 నుంచి నైబర్ నోడ్స్ అంటే V4 నుంచి కేవలం V8 కి మాత్రమే వెళ్తుంది. అంటే V8 అనేది ఒక నైబర్ నోడ్. ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఇంకేం లేదు చూడండి. V2 నుంచి V4 ఉంది కానీ V4 నుంచి V2 లేదు. V4 నుంచి V3 లేదు. V3 నుంచి V4 ఉంది. సో కాదు. నెక్స్ట్ V4 నుంచి V7 లేదు. V7 నుంచి V4 ఉంది. సో అది కాదు. V4 నుంచి కేవలం V8 మాత్రమే ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానన్నమాట, V8 విజిట్ చేసాను లేదో చూసుకుంటాను. లేదు, అది ఆల్రెడీ క్యూలో కూడా లేదు. సో V8 ప్లేస్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళా సేమ్ క్యూలో స్టార్టింగ్ వెర్టెక్స్ ఏదైతే ఉందో దాన్ని కాస్త నేను రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేయడానికి ఏం చేస్తాం, ఫ్రంట్ అయితే యూజ్ చేస్తాం. సో ఫ్రంట్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. V5ని కాస్త రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన వెర్టెక్స్ కాస్త డిజిటెడ్ కింద ప్లేస్ చేస్తాను. ఎప్పుడైతే డిజిటెడ్ కింద ప్లేస్ చేస్తానో ఆ V5 యొక్క నైబర్ నోడ్స్ ఏమున్నాయో నాకు తెలియాలి. సో నైబర్ నోడ్స్ ఏమున్నాయి, V5కి V7 ఉంది. ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఇంకేం లేదు, V7 ఒక్కటే ఉంది. సో V7ని నేను విజిట్ చేశానో లేదో చెక్ చేసుకుందాం. చెక్ చేయలేదు, ఐ మీన్ విజిట్ చేయలేదు. అండ్ క్యూలో కూడా లేదు కాబట్టి V7ని ప్లేస్ చేశాను. ఎప్పుడైతే ఇన్సర్షన్ చేస్తానో మళ్ళీ ఏం చేయాలి, డిలీషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. డిలీషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నా అంటే క్యూలో స్టార్టింగ్ వెర్టెక్స్ ఏదైతే ఉందో దాన్ని ఐ మీన్ ప్రజెంట్ ఉన్న వెర్టెక్స్లో స్టార్టింగ్ వెర్టెక్స్ ఏది ఉందో దాన్ని రిమూవ్ చేయాలి. కాబట్టి ఇదిగోండి ఫ్రంట్ని ఇంప్లిమెంట్ చేశాను. సో V6ని రిమూవ్ చేస్తున్నాను. ఎప్పుడైతే రిమూవ్ చేస్తానో దాని స్టేటస్ కాస్త V6 కింద ప్లేస్ చేస్తాను. ఇప్పుడు V6కి ఐ మీన్ నైబర్ నోడ్స్ ఏమున్నాయో చూసుకుంటాం. V6కి నైబర్ నోడ్స్ అంటే V7 ఉంది. ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే V6 నుంచి వెళ్ళే ఎడ్జ్ కేవలం V7 మాత్రమే ఉంది, ఇంకేమీ లేవు. సో V7 అనేది విజిట్ చేసామా లేదా, విజిట్ చేయలేదు కానీ ఆల్రెడీ క్యూలో ఉంది కాబట్టి మనం వెళ్ళిపోయాం. నెక్స్ట్ V8 ఉంది. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఇన్సర్ట్ చేసేది ఏమీ లేదు కాబట్టి డిలీషన్ చేయడానికి ఉందా లేదా చూడాలి. డిలీషన్ చేయడానికి ఉంది, ఆల్రెడీ క్యూలో ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి సో దీన్ని కాస్త ఏం చేస్తాం, V8 కాస్త డిలీట్ చేస్తాం. డిలీట్ చేసిన దాన్ని కాస్త విజిట్ కింద ప్లేస్ చేస్తాను. దీన్ని డిలీట్ చేస్తాం. మరి V8కి ఏమైనా నైబర్ నోడ్స్ ఉన్నాయేమో చూసుకుందాం. V8కి నైబర్ నోడ్స్ ఏమన్నాయో చూడండి. V8 నుంచి V1 వెళ్తుంది. ఓకే, ఇంకా ఏమైనా వెళ్తున్నాయో V8 నుంచి అంటే ఇంకేం లేదు. కాబట్టి V1 అనేది విజిటెడ్ ఉందా లేదా, ఆల్రెడీ విజిట్ చేస్తాం కాబట్టి వెళ్ళిపోదు. ఓకే, సో యాడ్ చేయాల్సింది ఏమీ లేదు కానీ క్యూలో ఎలిమెంట్ ఉందిగా V7. సో ఇప్పుడు V7 కాస్త ఏం చేస్తాం, డిలీట్ చేస్తాను ఫ్రంట్ అండ్ యూజ్ చేసి. ఎప్పుడైతే V7ని డిలీట్ చేస్తానో దాని స్టేటస్ని కాస్త ఐ మీన్ విజిట్ కింద ప్లేస్ చేస్తాను. అండ్ V7 కొన్న నైబర్ నోడ్స్ చూసుకోవాలి. V7 కొన్న నైబర్ నోడ్స్ ఏంటంటే V4 ఉంది, ఇంకేమీ లేదు. ఓకే, మరి V4ని విజిట్ చేసానో లేదా, విజిట్ చేస్తాం. సో అయిపోయింది. సో క్యూ ఏమైంది, ఎంటీ అయిపోయింది. అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే క్యూ ఎంటీ అయిపోయిందో దాని అర్థం నేను అన్ని నా గ్రాఫ్లో ఉన్న అన్ని వెర్టెక్స్ని విజిట్ చేస్తాను. ఈ గ్రాఫ్లో ఓవరాల్గా ఎన్ని వెర్టెక్స్లు ఉన్నాయి, 8 వెర్టెక్స్లు ఉన్నాయి. చూడండి 1 2 3 4 5 6 7 8 వెర్టెక్స్ని విజిట్ చేస్తాను. సో ఓవరాల్గా డిఎఫ్ఎస్ టెక్నిక్ అంటే గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్ అనగానే మనకి 2 టెక్నిక్స్ ఉంటాయి, డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిఎఫ్ఎస్ నేర్చేసుకున్నాం. ఇప్పుడు బిఎఫ్ఎస్ అనగానే ఆ టెక్నిక్ కోసం మనం యూజ్ చేసేది ఏంటంటే క్యూ యూజ్ చేస్తాం. క్యూ దేనికోసం అంటే ఐ మీన్ క్యూ ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో వర్క్ అవుతుంది. ఇప్పుడు బిఎఫ్ఎస్ టెక్నిక్ ఎలా అప్లై చేస్తాము అంటే ఒక గ్రాఫ్ని తీసుకున్నప్పుడు ఆ గ్రాఫ్లో ఏదో ఒక వెర్టెక్స్ని నేను స్టార్టింగ్ వెర్టెక్స్ కింద తీసుకుంటాను. ఓకే, నేను తీసుకున్న ఆ వెర్టెక్స్ కాస్త ఏం చేస్తానంటే క్యూలో ప్లేస్ చేస్తాను. ఇలా ప్లేస్ చేసిన క్యూలో ఉన్న వెర్టెక్స్ని నేను ఏం చేస్తాను అంటే ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసి రిమూవ్ చేసి దాని యొక్క స్టేటస్ని విజిట్ కింద ప్లేస్ చేసుకొని ఆ విజిట్ చేసిన వెర్టెక్స్ యొక్క నైబర్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నైబర్ నోడ్స్లో అన్విజిటెడ్ నైబర్ నోడ్ ఏదైనా ఉందా, అలా అన్విజిటెడ్ నైబర్ నోడ్ కూడా ఎలా ఉండాలి అంటే కేవలం రిజల్ట్లోనే కాదు అది వెయిటింగ్ స్టేట్లో కూడా ఉండకూడదు. ఓకే, అలాంటి నైబర్ నోడ్స్ ఏమైనా ఉంటే వాటిని కాస్త తీసుకొచ్చి క్యూలో ప్లేస్ చేస్తాను. అంటే ప్లేస్ చేస్తామంటే ఇన్సర్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను. ఎప్పుడైతే మళ్ళీ ఇన్సర్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామో మళ్ళీ రిపీట్ చేయాలి. ఏంటది, డిలీషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. డిలీషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, క్యూ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి సో ఫస్ట్ క్యూలో ప్రజెంట్ ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందంటే ఫస్ట్ వెర్టెక్స్ ఏదైతే ఉందో దాన్ని కాస్త నేను డిలీట్ చేస్తాను. ఎప్పుడైతే నేను డిలీట్ చేస్తానో దాని స్టేటస్ కాస్త నేను ఎలా ప్లేస్ చేస్తాను, విజిట్ కింద ప్లేస్ చేస్తాను. ఎప్పుడైతే విజిట్ కింద ప్లేస్ చేస్తానో ఆ వెర్టెక్స్ యొక్క నైబర్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకుంటాను. ఆ నైబర్ నోడ్స్లో కూడా నాకు ఎలా ఉండాలి, అన్విజిటెడ్ నైబర్ నోడ్ అయి ఉండాలి. ఆ అన్విజిటెడ్ నైబర్ నోడ్స్లో కూడా
అది కూడా వెయిటింగ్ స్టేట్లో కూడా లేని నైబర్ నోడ్ అయి ఉండాలి. సో అటువంటి దాన్ని చూసుకొని నేను క్యూలో ప్లేస్ చేస్తాను. ఎప్పుడైతే ప్లేస్ చేస్తామో ఇన్సర్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినట్టు నెక్స్ట్ మనం చేయాల్సిన డిలీషన్ ఆపరేషన్. డిలీషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు క్యూ అనేది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి సో ఏమవుతుంది, మళ్ళా క్యూలో ఉన్న ఆ ఎలిమెంట్స్లో అంటే ఉన్న వెర్టెక్స్లో స్టార్టింగ్ వెర్టెక్స్ ఏదైతే ఉందో చూసుకొని ఆ స్టార్టింగ్ వెర్టెక్స్ని కాస్త ఫ్రంట్ అండ్ యూజ్ చేసి డిలీట్ చేసి దాని స్టేటస్ కాస్త విజిటెడ్ కింద ప్లేస్ చేసి ఆ విజిట్ చేసిన వెర్టెక్స్ యొక్క నైబర్ నోడ్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటి నైబర్ నోడ్స్ అన్విజిటెడ్ అయి ఉన్నాయా చూసుకొని వాటిని కాస్త మళ్ళీ క్యూలో ప్లేస్ చేస్తాను. ఇలా అప్ టు ఎంతవరకు అంటే క్యూ అనేది ఎంటీ అయ్యేంత వరకు. ఎప్పుడైతే క్యూ ఎంటీ అయిపోతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ వెర్టెక్స్ అన్నింటినీ కూడా మనం ట్రావర్స్ చేసేసినట్టు. ఓకే, ఈ బిఎఫ్ఎస్ కానీ బిఎఫ్ఎస్ కానీ బోత్ మనం ఐ మీన్ డైరెక్టెడ్ గ్రాఫ్కి అప్లై చేయొచ్చు, అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఈ ఆర్డర్ ప్రకారం మనం ట్రావర్స్ చేసిన ఆర్డర్ ఎలా ఉందో చూడండి. ఫస్ట్ B1 విజిట్ చేసాము, తర్వాత B2 ఎక్కడ ఉంది, ఇదిగోండి B2. B1 నుంచి B2కే కదా ఉంది, నెక్స్ట్ B3. సో B3 ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది. B1 నుంచి B3కే కదా ఉంది. నెక్స్ట్ B4 అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, B2 నుంచి ఉంది. ఓకే, నెక్స్ట్ B5 ఎక్కడ ఉంది, B5 ఇలా వచ్చాము. నెక్స్ట్ B6 ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ B6 తర్వాత B8 ఇదిగోండి B8 ఇక్కడ ఉంది. నెక్స్ట్ B7 ఇక్కడ ఉంది. సో మనం ఐ మీన్ ట్రావర్స్ చేసిన గ్రాఫ్ కాస్త ఈ ఆర్డర్లో ఉంది అని అర్థం. ఈ ఆర్డర్లో మనం ట్రావర్స్ చేసాం. ఈ ఆర్డర్లో ఈ గ్రాఫ్ని మనం ట్రావర్స్ చేసాం అని అర్థం. ఓకే, సో ఓవరాల్గా మనం ఉన్న వెర్టెక్స్ అన్నింటినీ కూడా ఐ మీన్ ఆ వెర్టెక్స్ అన్నింటినీ కూడా B1 తర్వాత B2 తర్వాత B3 తర్వాత B4 B5 B6 B8 B7 ఈ ఆర్డర్లో ట్రావర్స్ చేసాం. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ BFS టెక్నిక్.